అందరికీ నమస్కారం. నా పేరు ప్రతిభ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువుగారైన భీమనేని వంశీకిరణ్ సార్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా పిఎంసి ప్రేక్షకులకందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం శివరాత్రి గురించి తెలుసుకుందాము. అసలు శివరాత్రి ఎందుకొచ్చింది? ఎందుకు జాగరణ చేసుకుంటున్నాము? ఎందుకు గుళ్ళకెళ్ళి పూజలు ఇవన్నీ చేసుకుంటున్నాము అనే విషయం మనం తెలుసుకుందాము. దీన్ని మనము పురాణ కథల్ని తీసుకొని జ్ఞాన కోణంలో దీన్ని మనము తెలుసుకుందాము. ముందుగా నేను ధ్యానంలోకి రాకముందు నేను ఎలా ఉండేదాన్నంటే అందరిలాగే దేవుడికి పూజ చేసి ఉపవాసం ఉండేదాన్ని. అలా చేసిన తర్వాత సాయంత్రము 6:30, 7 గంటలకి ఉపవాసాన్ని వదిలేసి గుడికెళ్ళేదాన్ని. గుడికెళ్ళి అక్కడ ఏం చేసేదాన్నంటే దేవుడికి దండం పెట్టుకొని కోరికలు కోరుకుంటాం కదా, అలాగే కోరుకొని ఇంటికొచ్చేదాన్ని. అప్పుడు అలా ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి నేను వచ్చానో, వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పొందానో అప్పటినుంచి ఏం చేస్తున్నానంటే ఇంట్లో నేను మళ్ళీ ఈ ధ్యానం తర్వాత శివరాత్రి వచ్చిన తర్వాత ఇంట్లోనే పూజ చేసుకొని ఆ శివుడు ముందు ఆ దీపం ముందు కూర్చొని నేను ధ్యానం చేస్తున్నాను. ఆ చైతన్యంతో, ఆ భగవంతుడు చైతన్యంతో అనుసంధానమై ఆ చైతన్యంతో కనెక్ట్ అవ్వాలని నేను శివరాత్రి రోజు ధ్యానం చేస్తున్నాను. తర్వాత సాయంత్రం ఏం చేస్తానంటే మా కుటుంబం వాళ్ళతో అందరితో కలిసి గుడికెళ్ళి అక్కడ కూడా నేను శివుడి దగ్గర దర్శనం చేసుకొని ఆ చుట్టుపక్కనంతా ఆ ప్రదర్శనలు అవన్నీ చేసుకున్న తర్వాత ఒక చోట కూర్చొని నేను అక్కడ కూడా ధ్యానం చేస్తాను. గుళ్ళో ఎందుకు ధ్యానం చేస్తాను అంటే అక్కడ చాలా ఎనర్జీ ఉంటది. చాలామంది ఏంటంటే గుళ్ళకెళ్తారు, పూజలు చేస్తారు, దండాలు పెట్టుకొని కోరికలు కోరుకొని వస్తారు. కానీ నేనేం చేస్తానంటే అసలు గుడికెళ్ళి మనం ఏం చెయ్యాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. మనం గుడికెళ్ళే ముందు ఏం చేయాలంటే కాళ్ళను కడుక్కుంటాం కదా, ఆ కాళ్ళు ఎందుకు కడుక్కుంటామంటే మన ప్రపంచాన్ని, మన ప్రాపంచిక జీవితాన్ని అంతా బయట వదిలిపెట్టి కాళ్ళను కడిగి అంటే మన హృదయాన్ని ఎంప్టీ చేసుకుంటాం, ఖాళీ చేసుకుంటాం. దాంట్లో ఆ భగవంతుడి చైతన్యాన్ని నింపుకొని మనం తిరిగి ఇంటికెళ్ళాలి. అందుకే మనం కాళ్ళు కడుక్కుంటాం. కడుక్కున్న తర్వాత అక్కడ ఏంటంటే ఆ గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం పైన ఒకటి కలశం ఉంటుంది. ఆ కలశంలో రాత్రంతా విశ్వం నుంచి శక్తి నిండుతూ ఉంటుంది. ఆ శక్తి అంతా విగ్రహము ఆ భగవంతుడి మీద అంతా ప్రవహిస్తూ ఉంటది. అక్కడ గుళ్ళో ఏంటంటే ఆ భగవంతుడు పక్కన శతగోపం ఉంటుంది. ఆ గోపురం దాని మీద కూడా విశ్వశక్తి ప్రవహిస్తూ ఉంటది. మనం గుడిలోకెళ్ళిన తర్వాత అప్పటి కాలంలో ఎలా ఉండేదంటే భగవంతుడి దగ్గర తలబెట్టి దండం పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనము దూరం నుంచే దండం పెట్టుకుంటున్నాము. ఎప్పుడైతే మనం గుళ్ళోకెళ్ళి ఆ భగవంతుడు కాళ్ళ దగ్గర మనం తలబెట్టి దండం పెట్టుకుంటామో అప్పుడు ఆ భగవంతుడు పాదాల నుంచి ఆ విశ్వశక్తి, ఆ ఎనర్జీ మన సహస్రం నుంచి మన బాడీలోకి అంతా శరీరంలోకి ప్రవహిస్తుంది. అలాగే ఆ పూజారి ఉంటారు కదా, ఆయన శతగోపం పెట్టినప్పుడు కూడా ఆ ఎనర్జీ మనకి తల నుంచి శరీరంలోకి ప్రవహిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనము గుడిలో అంత ప్రదర్శన అంతా అయిపోయినాక చాలా మంది అంటారు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చోవాలి అని అంటారు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పక్కన కూర్చొని అక్కడ ధ్యానం చేయాలి. ఆ భగవంతుడితో అనుసంధానమై ఆ శక్తిని మనం తీసుకోవాలి. ఆ భగవంతుడి చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మన ఆత్మశక్తి పెరుగుతది. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ భగవంతుడితో కనెక్ట్ అయినప్పుడు మన మాట అతను వింటాడు. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడంటే మీరు పువ్వులు పెట్టి ప్రసాదం పెట్టి పాలాభిషేకం ఇవన్నీ నాకు చేయనవసరం లేదు. మీరు పువ్వులు అర్పిస్తున్నారు కదా, పువ్వులు కాదు మీ హృదయ పుష్పాన్ని నాకు అర్పించు అంటారు. మనం ఏంటంటే ఆ హృదయంలో ఆయన నింపుకొని కళ్ళు మూసుకొని ఆయనతో అనుసంధానమై అడగాలన్నమాట. ఏ సమస్య ఉన్నా కూడా నాకు ఈ సమస్య వచ్చిందని ధ్యానంలో అడిగితే ఆ భగవంతుడు ఆయన పిల్లలమే కాబట్టి మన మాట వింటాడు, మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడైనా గుడికి వెళ్తే అక్కడ మనము ధ్యానం చేసి ఆ భగవంతుడితో అనుసంధానం కావాలి. అలా మనము ఏ గుడికి వెళ్ళినా కూడా అలా చేయాలి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ శివరాత్రి మనం ఎలా జరుపుకుంటున్నాము, ఈ శివరాత్రి యొక్క ప్రత్యేకత మనము తెలుసుకుందాము. సతీదేవి తన తండ్రి గారైన దక్షుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు. అలా యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ విశ్వానికి అధిపతి కావాలి, ఆ లోకాలన్నిటికీ నేను విశ్వాత్మని అవ్వాలని చెప్పేసి దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు సతీదేవి ఏం చేస్తుందంటే విశ్వాన్ని కాపాడడానికి తండ్రి దగ్గరికి వెళ్ళేసి అడుగుతుంది, నువ్వు ఇది చేయకూడదు అన్నప్పుడు ఆయన వినడు. ఆయన చాలా మూర్ఖంగా ఉంటాడనమాట, ఎవరి మాట వినడు. ఆ టైంలో సతీదేవి ఏం చేస్తుందంటే ఎలాగైనా ఈ యజ్ఞాన్ని నేను ఆపాలి అని చెప్పేసి ఆత్మార్పణ చేసుకుంటది. ఆ అగ్నిగుండంలో దూకేసి తన శరీరాన్ని అలా చేసేస్తుంది. అందరు ఏమనుకుంటారంటే సతీదేవి వాళ్ళ నాన్న దక్షుడు అవమానించాడు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుందని అనుకుంటారు, కానీ అది కాదు రీజన్.
మన విశ్వాన్ని కాపాడడానికే ఆ ఈశ్వరుని ఎంతో ప్రేమించిన ఆ విశ్వాన్ని కాపాడడానికి కోసమే ఆ సతీదేవి అగ్నిగుండంలో తను ఆత్మార్పణం చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత శివుడు చాలా బాధపడిపోతాడు. వియోగంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తనేం చేస్తారంటే ఒక దూరంగా వెళ్ళిపోతాడనమాట. భార్య ఎంతో ప్రేమించిన భార్య దూరం అయిపోయింది అని బాధతోటి ఆయన ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కఠినంగా సాధన ఒక 5,000 సంవత్సరాలు అక్కడ సాధన చేస్తాడు. చేసిన తర్వాత కళ్ళు తెరవకపోతే ఈ సతీదేవి ఏం చేస్తుందంటే తన తండ్రి విశ్వాత్మ అవ్వకూడదు అని చెప్పేసి ఆత్మ అర్పణం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ దక్షుడిగా కూతురుగా ఉన్న ఈ శరీరం నాకొద్దు అని చెప్పేసి పార్వతీదేవిగా మళ్ళీ జన్మ తీసుకుంటుంది. అలాగే వెతుక్కుంటూ శివుడి దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు దేవతలందరూ ఏం చేస్తారంటే శివుణ్ణి ఎలాగైనా ఆ ధ్యానంలో నుంచి బయటికి తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ ఉన్న లోకాలకి ఆయన సహాయం ఎంతో ఉంది. ఆయన వాటిని అన్నిటినీ కాపాడాలి అనే ఉద్దేశంతో దేవతలందరూ పార్వతీదేవితో పాటు ఆయనని ధ్యానంలో నుంచి బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. నృత్యాలు చేస్తారు, పాటలు పాడతారు. లాస్ట్కి ఏం చేస్తారంటే మన్మధుడిని కూడా తీసుకొచ్చి అక్కడ ఆయన ముందు నిలబెట్టినా కూడా శివుడు ఏం చేస్తాడంటే 3వ కన్నుతో భస్మం చేస్తాడు. అలా ఎన్ని చేసినా కూడా ఆ మహాశివుడు కళ్ళు తెరవడు. అప్పుడు ఏం చేస్తుందంటే పార్వతీదేవి ఆయన చైతన్యానికి నేను దగ్గర అవ్వాలంటే నా ఆత్మశక్తి పెరగాలి అని చెప్పేసి ఆ శివుడు ఎదురుగా ఆమె ధ్యానం చేస్తూ మెల్లమెల్లగా ఆమె ప్రపంచాన్ని పక్కన పెట్టేసి ఆమె ఏమంటారు ఆత్మశక్తి పెరుగుతూ ఏమైపోతుందంటే ఆ శివుని యొక్క సగభాగము అర్ధనారేశ్వరిగా మారిపోతుంది. అంటే ఆయనలో సగభాగం చక్రంతో సమానంగా తను చేరుకుంటుంది. అప్పుడు ఆ శివుడు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచినప్పుడే అది శివపార్వతుల కళ్యాణం అవుతుంది. అలా శివపార్వతుల కళ్యాణం ఆ రోజే శివరాత్రి వచ్చింది. అలాగే అప్పటి నుంచి అందరం శివరాత్రి మనం జరుపుకుంటున్నాము. అక్కడ ఏం చేసిందంటే సతీదేవి ఎంతో ప్రేమతో ఉన్న తన భర్తని అన్నిటిని వదిలిపెట్టి ఈ విశ్వాన్ని నేను కాపాడాలి, అన్ని లోకాలు నేను కాపాడాలని ప్రాణత్యాగం చేసింది. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలి. ధ్యానంలో కూర్చొని ఆ భగవంతుడితో మన చైతన్యాన్ని అనుసంధానం చేసుకొని దాన్ని ఎక్స్పెండ్ చేసుకోవాలి. మన ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఎవ్వరి వల్ల కానిది ఆ భగవంతుడు మనకు తోడుగా ఉండి మనం అనుకుంటాము పక్కవారి వల్ల మన జీవితం కరెక్ట్గా అయిపోతుందేమో అని మనుషుల్ని ఎత్తుకుంటాం. మనం మనుషుల్ని ఎత్తుకోవద్దు. ఆ భగవంతుడితో సైలెంట్ అయిపోవాలి, కామ్ అయిపోవాలి. సైలెంట్ అయిపోయి ఆ భగవంతుడు చైతన్యంతో అనుసంధానమై మన బాధలను ఆయన చెప్పుకుంటే ఆయన మనకు తండ్రి కాబట్టి మనల్ని ఎటువంటి సహాయమైనా చేస్తాడు. అలాగే అహల్యాదేవి కూడా తన మీద ఎన్నో నిందలు పడ్డాయి. ఎంతో మంది పతిత అన్నారు. ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా తనని నిందలేసినా కూడా తను బాధపడలేదు. రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయి ఏంటంటే శిలలాగా కూర్చొని ధ్యానంలో ఉండిపోయింది. ఆ ధ్యానంలో ఏంటంటే సమాధి స్థితికి వెళ్ళిపోయి ఆ భగవంతుడే తన దగ్గరకు వచ్చేలాగా ఆ శ్రీరామున్నే తన వద్దకు రప్పించుకుంది. అలాగే మనం కూడా ఏం చేయాలంటే బాధలు కష్టాలు అవన్నిటిని మనం అంగీకరించాలి. అవి మనం ఇష్టపడి మనం తెచ్చుకున్నాయి కాబట్టి మన వాస్తవాన్ని మనం అంగీకరించి ధ్యానంలో మన చైతన్యాన్ని ఎక్స్పెండ్ చేసుకొని మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి. అలాగే ఇంకొక కథను కూడా నేను చెప్తాను. చంద్రుడిని కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాము. చంద్రుడు తారాదేవిని ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. దక్షుడు ఏం చేస్తాడంటే ఒప్పుకోడనమాట. నిన్ను ఈ తారాదేవిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మిగతా వాళ్ళంతా ఏమవ్వాలి, వాళ్ళని కూడా నువ్వు చేసుకో అంటాడు. అయితే చంద్రుడు ఏం చేస్తాడంటే తారాదేవి కోసం వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్న తర్వాత చంద్రుడు ఏం చేస్తాడంటే ఆ తారాదేవినే ప్రేమించడం, తనతోనే ఉండడం, తనే లోకం అన్నట్టు ఉండిపోతాడు. పక్కన వాళ్ళంతా తన మిగతా భార్యలంతా బాధపడతారనమాట. వాళ్ళని పట్టించుకోడు కదా. వాళ్ళందరూ ఏం చేస్తాడంటే కొన్ని రోజులకి చూసి తండ్రికి చెప్తారనమాట, ఇలా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నువ్వు ఇలా పెళ్లి చేసావు, మమ్మల్ని ఇలా అయిపోయింది మా జీవితం అని మొరపెట్టుకుంటారు. బాధపడితే అప్పుడు దక్షుడు ఏం చేస్తాడంటే చంద్రుడిని పిలిపించిన తర్వాత అంటాడనమాట, నువ్వు అందంగా ఉన్నావని నీకు అహంకారమా, నువ్వు అందరినీ సమానంగా చూడాలి కదా, నువ్వు ఒక్క భార్యతోనే ఎలా ఉంటావు, మిగతా వాళ్ళ జీవితాలతో నువ్వు ఇలా ఉంటావా అని చెప్పేసి తిడతాడనమాట. తిట్టిన తర్వాత శాపం పెడతాడు, నువ్వు రోజు రోజుకి నీ అందాన్ని చూసి నీకు ఇంత పొగరొచ్చింది కదా, నీకు నేను శాపం పెడుతున్నా అని చెప్పేసి నువ్వు రోజు రోజుకి క్షీణించిపోవాలి
అనే శాపం పెడతారు. పెట్టినప్పుడు చంద్రుడు ఏం చేస్తాడంటే రోజు రోజుకి క్షీణించిపోతుంటాడు. క్షీణించిపోతున్నప్పుడు ఆ చంద్రుడు ఏం చేస్తాడంటే రియలైజ్ అయిపోతాడు. అవును, నేను తప్పు చేశాను గదా! నేను ఇలా వీళ్ళందరినీ నేను బాధ పెట్టాను గదా! నా తప్పుని నేను సరిదిద్దుకుంటా అని చెప్పేసి నన్ను కాపాడే వ్యక్తి ఆ శివుడే అని చెప్పేసి ధ్యానంలో కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని ధ్యానంలో చెప్పుకుంటూ ఆ భగవంతుడితో అనుసంధానమై చెప్పుకుంటాడనమాట. నేను తప్పు చేశాను, నేను పరివర్తనతో ఉంటాను, పశ్చాత్తాపం చెందుతున్నాను, ప్రాయచిత్తం చేసుకుంటాను, నన్ను కాపాడు మహదేవా అని ఆ భగవంతుడితోటి చంద్రుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు దిగొస్తాడనమాట. దిగొచ్చేసి నీ శాపాన్ని నేను తీయలేను, కానీ దాన్ని నా సహాయంతో, నా ఎనర్జీతో నీకు నేను కొంచెం సహాయం అయితే చేయగలుగుతాను అని చెప్పేసి అంటారు. అప్పుడు ఏంటంటే చంద్రుడు రియలైజ్ అయిపోతాడు. తన తప్పుని తాను తెలుసుకొని ఇంకా నేను ఇలాంటి తప్పు చెయ్యను అని ఒక ఒప్పందంతోటి రియలైజ్ అయిపోతాడు కదా! అప్పుడు ఆ మహాశివుడు ఏం చేస్తాడంటే తనలో ఉన్న ఎనర్జీని ఆ చంద్రుడికి ఇస్తూ ఉంటాడు. ఆ దక్షుడి యొక్క శాపంతో ఆయన క్షీణించి పోతూ ఉండడము ఒక అర్ధచంద్రుడుగా అవుతాడు. అమావాస్య రోజు అర్ధచంద్రుడుగా అవుతారు. ఈ ఈ శివుడి యొక్క ఎనర్జీతో పూర్ణ చంద్రుడుగా తయారవుతాడనమాట. ఎప్పుడైతే తను రియలైజ్ అయిపోయి తన తప్పుని తను తెలుసుకొని రియలైజ్ అయిపోతాడో అప్పుడు చంద్రుడిని అర్ధచంద్రుడిని అలా అందరు ఏమనుకుంటారంటే అలంకరణ కోసం పెట్టుకున్నాడు శివుడు అనుకుంటాడు. కానీ ఆయన రియలైజ్ అయిపోయి తనని మార్చుకున్నాడు కదా! ఆయనకి ఎనర్జీ ఇస్తూ చంద్రుణ్ణి ఆ శివుడు తల మీద పెట్టుకోవడం జరిగింది. అలా మనం కూడా ఆ చంద్రుడిలాగా రియలైజ్ అయిపోవాలి. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదురవుతున్నాయి. వాటిని ముందు మనము యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. దాన్ని ఎలా అంటే నా వాస్తవాన్ని నేనే కదా నేను క్రియేట్ చేసుకొని భూమి మీదకి తెచ్చుకున్నాను. ఇప్పుడు బాధ పెట్టే వాళ్ళంతా ఎవరు? అంతా ఒకప్పుడు నేను పెట్టిన వాళ్ళే కదా అనేసి మన కర్మల్ని అర్థం చేసుకోవాలి. ఇది నా గత జన్మ కర్మనే అని చెప్పి రియలైజ్ అయిపోయి పరివర్తనతోటి ఉండి ప్రాయచిత్తం చేసుకుంటూ పశ్చాత్తాపం చెందుతూ కర్మ విపాకం చేసుకోవాలి. మన కర్మల్ని డిజాల్వ్ చేసుకోవాలి. ఆ భగవంతుడితో అనుసంధానమై ఈశ్వరుతో చెప్పుకోవాలి. నేను ఏదో జన్మలో ఇది చేస్తేనే కదా నాకు తిరిగి వచ్చింది, నేను పశ్చాత్తాపం చెందుతున్నా అనే ఒక పదంతోటి రియలైజ్ అయిపోయి, అలా మనం ఎప్పుడైతే రియలైజ్ అయిపోతామో మన జీవితంలో ఏవైతే బాధలు ఉంటాయో దానికి సంబంధించిన వ్యక్తులే మన సహాయం కోరుతూ ఉంటారు, అలా వస్తూ ఉంటారు అనమాట. మనం ఎప్పుడైతే రియలైజ్ అయిపోతామో అప్పుడు మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. మన సమస్యతో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎదురవుతుంటారు. వాళ్ళు వచ్చి మనల్ని అడిగినప్పుడు మనకు సహాయం చేయాలి. అలా సహాయం చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే మనము మన కర్మని మనం డిజాల్వ్ చేసుకుంటాం. ఆ విధంగా మన కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆత్మశక్తిని పెంచుకొని మన జ్ఞానాన్ని మన జ్ఞానంతో కర్మల్ని దగ్ధం చేసుకుంటామో, మన ఎప్పుడైతే బుద్ధిని ఉపయోగించి నా వాస్తవానికి నేనే కారణం కదా అనే జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో మన కర్మల్ని మనం దగ్ధం చేసుకుంటామో, అలా చంద్రుడు రియలైజ్ అయిపోయి ఆ పూర్ణ చంద్రుడిగా తయారయ్యాడు. అలాగే మనం కూడా మన జీవితాన్ని పూర్ణ చంద్రుడిలాగా తీర్చిదిద్దుకుందాము. దానికి మనము సాధన చెయ్యాలి. ఎప్పుడు ఆ విశ్వంతో కనెక్ట్ అయిపోయి సేవ మార్గంలో ఉంటూ మనల్ని మనం మార్చుకుంటూ ఆత్మశక్తిని పెంచుకొని అద్భుతంగా జీవించాలి. దీంట్లో మనము ఇంకొకటి కూడా ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్ని తీసుకుంటున్నాం కదా, గరళకంఠుడు, శివుణ్ణి గరళకంఠుడు, నీలకంఠుడు అని కూడా అంటారు. అలా ఎందుకంటారంటే ఆయన కంఠంలో ఇక్కడ విషాన్ని పెట్టుకుంటారు. ఆ విషం పెట్టుకోవడానికి గల కారణము మనం తెలుసుకుందాము. అంటే దేవతలు రాక్షసులు అమృతాన్ని తాగి ఎప్పుడు యవ్వనంగా చావు లేకుండా మరణం లేకుండా ఉండాలని అమృతం తాగడానికి పాల సముద్రంలో ఒక పర్వతాన్ని మదించినప్పుడు ఫస్ట్ ముందుగా వచ్చేది విషమే వస్తుంది. ఆ విషయాన్ని ఏం చేస్తారంటే దేవతలందరూ ఇది ఎవరు తీసుకుంటారు, ఇది బయట పడేస్తే అది లోకాలకి ఆ సృష్టికి అంత నాశనం అయిపోతుంది, ఇది ఒక యాసిడ్ లాగా ఉంటది అనమాట. అది ఎక్కడేసినా కూడా మొత్తం మాడిపోయి అంత సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు దేవతలందరూ ఏం చేస్తారంటే అంత తిరుగుతూ ఉంటారు, దాన్ని పట్టుకొని కుండలాగా పట్టుకొని అంత తిరుగుతూ ఉంటారు. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. ఈ విషయాన్ని ఏం చేయాలని అడిగినప్పుడు శివుడు ఏం చేస్తాడంటే టక్కున తీసుకొని తాగేస్తాడు. తాగినప్పుడు పురాణ కథల్లో ఏమంటారంటే పార్వతీదేవి ఇక్కడ నొక్కి పట్టుకుంది, ఆ విషయాన్ని లోపలికి వెళ్ళకుండా బయటికి పంపించకుండా ఇక్కడ గట్టిగా నొక్కి పట్టుకుంది అని అంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే శివుడు తనకి అవ్వదు, ఆ విషము కంఠంలో ఉండడం వల్ల సొమ్మసిల్లిపోతాడు.
పార్వతీదేవి ఒళ్ళో పడుకుంటాడనమాట. పడుకున్నప్పుడు పార్వతీదేవి ఎంతో సేవ చేస్తది. ఈశ్వరుడికి ఎంతో సేవ చేస్తది. చేసిన తర్వాత దేవతలందరూ కంగారు పడతారనమాట. ఆయన విషం తీసుకున్నాడు. ఏం జరుగుతుందో ఏమో, ఈ లోకాలు ఏమైపోతాయో ఏమో అని చెప్పేసి భయపడి ఆ శివుడు ముందు ఆ దేవతలందరూ కూర్చొని ఆ రోజు ఆయననే చూస్తూ ఉంటారు. అప్పుడేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం తెల్లారే వరకు ఏమైపోతుందంటే ఆయనలోని విషము అంతా పోతుందనమాట. ఆ విషం అంతా కరిగిపోతుంది. ఆ రోజంతా దేవతలు కళ్ళు తెరిచి ఆయనని జాగరణ చేస్తారనమాట. ఆయన అలా బాధపడుతున్న టైంలో శివుడు అందరు కలిసి సేవలు చేయడము, జాగరణ చేయడం వల్ల ఇది శివరాత్రి జాగరణగా పేరొచ్చింది. ఇలా జాగరణ చేస్తూ ఉంటారనమాట. మనం కూడా ఏం చేయాలి అంటే, ఇప్పుడు శివుడు తన లోపల విషం పోతే లోపల ఆయన ఎన్నో లోకాలుంటాయి. అవన్నీ నాశనం కాకుండా లోపలికెళ్తే ప్రమాదము, బయట వేస్తే ప్రమాదము. అట్లా ప్రమాదం కావద్దని తన కంఠంలో పెట్టి ఆ విషయాన్ని కరిగించేశాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే, మనకెవరైనా నమ్మి చెప్తారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు మనకి నువ్వైతేనే దాన్ని నీలో దాచుకుంటావు అని మనల్ని నమ్మి చెప్పినప్పుడు దాన్ని మనం కంఠంలో పెట్టుకోవాలి. ఎలా అంటే దాన్ని బయటికి చెప్తే అది వాళ్ళకి సమస్య, లోపల పెట్టుకుంటే అది మనకు ప్రాబ్లం. కాబట్టి ఏదైతే వాళ్ళు చెప్పిన విషయాన్ని ఆ ధ్యానం ద్వారా కరిగించేయాలి. అది మనము ధ్యాన కోణంలో తీసుకోవాలి. ఆ శివుడు ఈ విశ్వం అంతా కాపాడడానికి ఆ విషయాన్ని కంఠంలో ఎలా పెట్టుకున్నాడో, బయట ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, మనతో పాటు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు బాధపడి ఒక మాట చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఆ శివుడు ఎలా కంఠంలో పెట్టుకున్నాడో మనం కూడా దాన్ని మన కంఠంలో పెట్టుకొని ఆ ధ్యానం ద్వారా కరిగించుకోవాలి. అయితే సహాయం చేయాలి, అంతేగాని దాన్ని పక్క వాళ్ళకి చెప్పి అలా జరిగిందంట అని చెప్పి అంత డిస్టర్బ్ చేసుకోకూడదు. ఏదైతే వాళ్ళు మనకి ఏదైతే చెప్తారో, నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్తారో, ఆ శివుడైతే ఎలాగైతే ఈ సృష్టిని కాపాడడానికి తన విషయాన్ని కంఠంలో పెట్టుకున్నాడో, అలాగే మనం కూడా ఏందంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా కూడా దానికి మనం సహాయం చేయాలి. అంతేగాని దాన్ని అందరికీ చెప్పేసి అలా చేయకూడదు. ఆ జ్ఞానం మనము శివుడి దగ్గరనే పొందాలి. మనం ఆ స్థాయికి రావాలంటే శివుడిలాగా మనం మారిపోవాలి. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆ ధ్యానంలో ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆ శివుడి చైతన్యంతో మన చైతన్యాన్ని ఎక్స్పెండ్ చేసుకొని ఒక యోగిలాగా మారిపోవాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, ఒకప్పుడు గతంలో మనం యోగులుగా ఉన్నాము, ఋషులుగా ఉన్నాము. ఈ జన్మలో ఏంటంటే ఇంకా ఉన్నతంగా మారడానికే భూమి మీదకి వచ్చాము. ఇప్పుడు పత్రి సార్ కూడా ఏమంటారంటే, మనం గుళ్ళోకి వెళ్ళిపోతాము, గుళ్ళకి వెళ్ళిన తర్వాత పూజలల్లా ఉండిపోతాం. ఇప్పుడు ఎవరైనా ఏమంటారంటే, ధ్యానం చేసే వాళ్ళు పూజలు చేసే వాళ్ళని చెయ్యొద్దు అని నేను ఎప్పుడు ఏ రోజు ఎవరితో అనను. నేనేం చెప్తానంటే, అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళొచ్చు. కాకపోతే పూజలు చేస్తే ఏమైపోతుందంటే, శివుడి దగ్గర మనం చెప్పేది ఆ భగవంతుడు వింటాడు. కానీ ఆ భగవంతుడు చెప్పేది ఎవరు వినాలి? అంత ఎనర్జీ రావాలంటే మనం ధ్యానంలోకి రావాల్సిందే, ఎనర్జీ తీసుకోవాల్సిందే. అలా ఏంటంటే ఇప్పుడు మనము ధ్యానంలో ఉండి ఆ భగవంతుడితో అనుసంధానం అయినప్పుడు మనం చెప్పేది ఆ భగవంతుడు వింటాడు. ఆ ధ్యానం శక్తి, ఆ ఆత్మశక్తి మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భగవంతుడు చెప్పేది కూడా మనం వింటాము. ఈ ధ్యానంలోనే అది సాధ్యం అవుతుంది. అందుకే పత్రి సార్ ఏమంటారంటే, దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలి అని ఎందుకంటారు అంటే, అక్కడ అందరూ కూర్చొని ధ్యానం చేయాలి. పూజలు చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఒక మంచి మార్గంలోకి వెళ్తాము, భక్తి మార్గంలోకి వెళ్తాము. కానీ ఈ కర్మలు, ఈ ఆత్మజ్ఞానం ఇదంతా రాదు. అంటే కొన్ని ఫలితాలు ఉంటాయి, పూజలు చేయడం వల్ల ఫలితం ఉంటది కానీ కర్మలు పోయే అంత ఉండదు. అదే మనం ధ్యానంలోకి వస్తే ఏమైపోతుందంటే కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు. ముందు జరిగే దాన్ని ఎప్పుడైతే రియలైజ్ అయిపోతామో, మన బుద్ధియే కర్మను అనుసరిస్తుంది. అది అర్థం చేసుకొని ధ్యానంలోకి వచ్చి మన ఆత్మశక్తిని పెంచుకోవాలి. అలాగే మనం ఇంకొకటి ఉపవాసం గురించి తెలుసుకుందాము. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేస్తే, ఒకప్పుడు అనేవాళ్ళనమాట, ఉపవాసం చేసినప్పుడు మనకు ఆకలేస్తే శివ శివ అన్నప్పుడు ఆయన తలుచుకుంటూ ఉంటాం కదా, అలా ఆయనకు దగ్గర అవుతాము అని అప్పుడు, అంటే నా చిన్నతనంలో అది నేను తెలుసుకున్నాను. శివరాత్రి రోజు ఉపవాసం చేయడం ఏంటంటే, మన లోపల ఉన్న మన ఆర్గాన్స్ అంతా వర్క్ చేస్తూనే ఉంటాయి, పని చేస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు మనము ఉపవాసం చెయ్యాలి. మన నాడీ మండలం అంతా, మన లోపలంతా శుద్ధి జరుగుతుంది, క్లెన్సింగ్ అయిపోతుంది. మన లోపలంతా క్లెన్సింగ్ అయిపోతుంది. ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలా శివరాత్రి రోజు మనం ఉపవాసం ఉండి ఆ మహాశివునితో అనుసంధానమై ధ్యానంలో ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతే అద్భుతమైన శక్తిని మనం పొందొచ్చు.
అలాగే ఈ శివుడిది శ్మశానం గురించి మనం తెలుసుకుందాము. ఒకప్పుడు నేను శ్మశాన వాటిక అంటే ఒక భూతము, ఒక దయ్యం అని భయపడేదాన్ని. ఎవరైనా చనిపోయినా గూడా నేను చాలా భయపడిపోతుండే. నెల రోజుల వరకు నేను పడుకునేదాన్ని గాదు. అదే గుర్తొచ్చేది. చాలా భయము. నాకు శ్మశానం అంటే ఎంత భయమంటే, ధ్యానంలో రాకముందు అంత భయపడేదాన్ని. ఇప్పుడు ధ్యానంలోకొచ్చినప్పుడు నేనేం జేస్తున్నా అంటే, అది ఒక పెద్ద ఏమంటారు విశ్వంలాగా అక్కడ మహాదేవుడు ఇలా కూర్చుంటాడు గదా! ధ్యాన స్థితిలో కూర్చుంటాడు గదా! అప్పుడు నేనేం జేస్తా అంటే అట్రాక్ట్ అయిపోతా. ఏందంటే ఒక పెద్ద పుణ్యక్షేత్రంలా నాకు గనిపిస్తది. అక్కడేందంటే ఏ భయం ఉండదు. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే నేను పొందుతున్నానో అంటే అక్కడ శవాలు కాలుతుంటాయి, సమాధులు పెడుతుంటారు గదా! అందరిని నేను ఎలా జూస్తానంటే ఇదొక పుణ్యక్షేత్రం. అక్కడ శివుడు ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఏమనుకుంటా అంటే నేను గూడా అక్కడ కూర్చొని ధ్యానం చేసిన రోజులు గూడా ఉన్నాయి. అలా నా భయాన్ని గూడా నేను పోగొట్టుకున్నాను. ఆ శివుడు అక్కడ ఎందుకుంటాడంటే మనము చనిపోయిన తర్వాత అంటే మనకెవ్వరు లేరు. అంతా వదులుకొని మనము ఇలా వచ్చేసామని భయపడిపోతారనమాట. ఆ శ్మశానంలో భయపడిపోతున్నప్పుడు ఆ మహాదేవుడు ఏం జేస్తాడంటే నేను మీకు పెద్ద దిక్కుగా ఉన్నా. మీరు భయపడొద్దు. మీకు నేనున్నా అని చెప్పడానికి అక్కడ భగవంతుడు అక్కడ ఈశ్వరుడు కూర్చొనుంటాడు. అది ఒక ఇల్లు లాంటిది. అది మనం నిజమైన ఇల్లు అంటే అదే. అందరంటారు చనిపోయిన తర్వాత ఆ దేవుడి దగ్గరికి ఎళ్ళిపోరు. ఆయన చైతన్యంలో మనం కలవము. మనకంటూ ఒక పూర్ణాత్మ అనేది ఉంటుంది. అందులో మనం కలుస్తూ ఉంటాము. జన్మ తీసుకుంటాము, మరణం తీసుకుంటాము. మళ్ళీ మన పూర్ణాత్మలో మనం కలుస్తూ ఉంటాము. భగవంతుడు ఆ శివుడు ఎప్పుడు మనమే శరీరాన్ని తీసుకొని భూమి మీదకి రావడము, అనుభవాలు పొందడము, జ్ఞానాన్ని పొంది ఉన్నతంగా మారడానికి భూమి మీద జన్మ తీసుకొని వస్తుంటాము. దానికి సహాయంగా శివుడు, ఈశ్వరుడు ఎంతో సహాయం చేస్తాడు. మనం ధర్మంలో ఉంటూ ఈ విశ్వానికి సేవ చేస్తూ ఉంటూ ధ్యాన సాధన ద్వారా మన చైతన్యాన్ని ఎక్స్‌పెండ్ చేసుకుంటూ ఉంటే ఆ భగవంతుడు ఎలా అంటే మనల్ని ఎప్పుడూ ఒక బిడ్డలాగా చేయబట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ శివరాత్రి రోజు మనమందరము శివరాత్రి గురించి తెలుసుకున్నాము. అంటే గరళకంఠుడు అంటే ఎవరు? ఆ చంద్రుడిని శివుడు తల మీద ఎందుకు ధరించాడు? సతీదేవి ఎందుకు ఆత్మార్పణ చేసుకుంది? ఇవన్నీ మనము తెలుసుకున్నాము. ఇందులో మొత్తం మనకి ఏంటంటే అంటే మన చైతన్యాన్ని ఎక్స్‌పెండ్ చేసుకోవాలి. ఆ భగవంతుడితో అనుసంధానం అవ్వాలి. ఈ విశ్వానికి సేవ చేస్తూ ఉన్నతంగా మారాలి అనే విషయము మనం ఇందులో తెలుసుకున్నాము. ఈ శివరాత్రి రోజు పురాణాల కథలతో పాటు జ్ఞాన కోణంలో గూడా మనం తెలుసుకున్నాము. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఉన్నతంగా మారిపోయి ధ్యాన సాధన ద్వారా భగవంతుడితో చైతన్యంతో అనుసంధానమై ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ ప్రతిభ.